సంవత్సరానికి ఒక్కసారే పువ్వు పూసి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. అదే మే ఫ్లవర్. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న దొగ్గవానిపాలెం ప్రాంతానికి చెందిన ఎం సంగమహేశ్వరరావు గారి పెరట్లో గత 15 ఏళ్లుగా మే ఫ్లవర్ పూస్తోంది. ఈ పువ్వుని చూడ్డానికి మే నెలలో కాలనీ వాసులందరూ మహేష్ ఇంటికి వస్తారు. ఈ మే ఫ్లవర్ని చూసి తన్మయం చెందుతారు. ఈ అరుదైన మే ఫ్లవర్ దుంపజాతికి చెందినది అని సంగమహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మే నెలలో తన ఇంటి పెరట్లో మే ఫ్లవర్ పూయడం తనకి ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఏడాదంతా ఈ దుంపజాతి మొక్కను సంరక్షించడం వల్ల మే నెలలో ఈ పువ్వు వికసించి తనకు తన కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తోంది అని సంరక్షణ బాగా చెయ్యాలి. జాగ్రత్తగా ఎండ ప్లేస్ లోనే దీన్ని పెట్టాలి. ఇక చూసారు, ఇది మొక్క, ఇది ఫస్ట్ చాలా చిన్నది, ఇది దుంప, ఇది ఇలా చిన్న మొక్క వస్తుంది. ఇలాగ వచ్చి పక్క నుంచి మనకి ఒక కాడ వస్తుంది. ఆ కాడ నుంచి పువ్వు వస్తుంది. కానీ అన్నింటిలోనే కాడలు రావు, కొన్నింటిగా వస్తుంటాయి. ఆ కొన్ని వచ్చిన పువ్వులే అదే, అందుకే ప్రత్యేకం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.